బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ ఇక దీపని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. నా కూతురు నా కోసం, తన తల్లి కోసం తన అత్తారింట్లో ఇన్ని మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది, అందరి ముందు దోషిగా నిలబడింది అని తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. ఇక కాంచన, ఒరే కార్తిక్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తల్లికి బిడ్డకి సమస్య ఏంటి? అసలు నువ్వేమంటున్నావురా? అవునమ్మా, నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పు. నీ కళ్ళ ముందు ఉన్న తల్లి కానీ బిడ్డ కానీ ఎవరో ఒక్కరే బ్రతుకుతారు అంటే నువ్వే నిర్ణయం తీసుకుంటావమ్మా? ఎవరికి నువ్వు సమాధానం చెప్తావు అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడున్న అందరూ షాక్ అవుతారు. ఇక శ్రీధర్ అయితే, ఒరే కార్తిక్, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నేను దీపన్ ఒక ప్రశ్న అడిగితే నువ్వు వేరే సమాధానం చెప్తావేంటి? మాస్టారు, నేను అడుగుతున్న ప్రశ్నకి దీప చెప్పే సమాధానానికి ఆధారపడింది. చెప్పండి. మీరు ఒక తల్లి బిడ్డ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే బ్రతుకుతారు అంటే మీరు ఎవరిని బ్రతికించాలి అనుకుంటారు? చెప్పండి సార్. మీరు ఇక్కడ ఉన్న కుటుంబంలో అందరికన్నా పెద్ద కదా, పెద్దరికంగా తీసుకొని మీరే చెప్పండి. తల్లి బిడ్డలో ఒకరు మాత్రమే బ్రతుకుతారు అంటే మీరు ఎవరిని బ్రతకమని చెప్తారు? చెప్పండి సార్ అని శివనారాయణ అడుగుతాడు. దాంతో శివనారాయణ, ఒరే కార్తీక్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అసలు ఇలాంటి మాటే నువ్వు అడగకూడదు. తల్లి బిడ్డలో ఒకరు మాత్రమే బ్రతకడం ఏంటి అని వెనకాలనే, అంతేనన్నా, వాడు ఎప్పుడూ అంతే, అడిగిన దానికి మాత్రం తిన్నగా సమాధానం చెప్పడు, ఇలాగే మాట్లాడతాడు. నేను దీప కడుపులో బిడ్డ గురించి ఒకసారి నేను ఇలాగే అడిగితే మా నాన్నని నువ్వు క్షమిస్తావా అమ్మా అని అన్నాడు. ఇప్పుడు కూడా సరైన సమాధానం చెప్పకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. ఒరే కార్తిక్, నేను అడుగుతున్న దానికి తిన్నగా సమాధానం చెప్పు. దీప బిడ్డని ఎందుకు చంపుకోవాలనుకుంటుంది? మీరు ఆ బిడ్డని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే దీప కడుపులోని బిడ్డ ఈ భూమి మీదకి వస్తే దీప ప్రాణాలతో ఉండదమ్మా అని అంటాడు. ఒక్కసారిగా అది విని కాంచన అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కాంచన, కార్తీక్, అవునమ్మా, నేను చెప్తుంది నిజం. దీప కడుపులోని బిడ్డ ఈ భూమి మీదకి వస్తే దీప ప్రాణాలతో ఉండదు, దీప చనిపోతుందమ్మా. అందుకే అందుకే ఆ బిడ్డని మేము కాదనుకుంటున్నాం, అందుకే ఆ బిడ్డని తీయించేసుకోవాలనుకుంటున్నాం అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న అనసూయ, ఏంటి బాబు నువ్వు అంటుంది? అవును పెద్దమ్మ, నేను చెప్తుంది నిజం. దీప నేను ఇన్ని రోజుల నుంచి కలవరపడుతున్నది, అలాగే బాధపడుతున్నది దీని గురించి. నాకు తెలుసు అమ్మ ఈ బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో, కానీ ఆ బిడ్డ వల్ల దీప ప్రాణాలే పోతాయి. ఇప్పుడు చెప్పండి, మేము తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా? తల్లి కోసం బిడ్డ ప్రాణాలు తీయడం తప్ప? చెప్పండి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. అప్పుడే జోష్న కూడా అక్కడికి వస్తుంది. ఏంటి, దీప కడుపులోని బిడ్డ పుడితే దీప ప్రాణాలతో ఉండదా అని షాక్ అయిపోతుంది. ఇక కాంచన, ఒరే కార్తీక్, నువ్వు చెప్తుంది నిజమా? నిజమమ్మా. ఈ విషయం చెప్పలేక దీప తనలో తాను కుమిలిపోతూ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, మీరే చెప్పండమ్మా అని వెనకాలనే, ఒరే కార్తీక్, ఏంట్రా, మనకే ఎందుకు ఇలా జరగాలి? మా అమ్మ ఈ భూమి మీదకి వస్తుందని ఎంతో సంతోషపడ్డాను, కానీ దీపకి ఇలా అవుతుందని తెలిసే తట్టుకోలేకపోతున్నాన్రా అని ఏడుస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న శివనారాయణ, కాంచన, ఏడవకమ్మ అని వెనకాలనే ఇక దశరథ, కార్తీక్, మీ అమ్మతో నిజం చెప్పకుండా ఇలా చెప్తున్నావా అని అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్న, సూపర్ బావా, అదిరిపోయింది, చాలా అదిరిపోయింది. ఇక్కడ అత్త బాధపడచ్చు, అలాగే అందరూ కూడా బాధపడచ్చు, కానీ దీప మాత్రం నీ కళ్ళ ముందు ఉండాలి అని వెనకాలనే, జోస్నా, ఈ విషయంలో నువ్వు మాట్లాడద్దు అని దశరథ్ అంటాడు. ఎందుకు డాడీ నేను మాట్లాడద్దు? అత్త అలాగే నువ్వు తాత అందరూ దీప కడుపులోని బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. మా నానమ్మ తిరిగి దీప కడుపులో పుడుతుందని అందరూ చాలా సంతోషపడ్డారు. అది అబద్ధమా? అంటే ఆ రోజు మీరు పడిన ఎమోషన్ అంతా అబద్ధమా అని వెనకాలే ఇక కార్తీక్, పెద్ద మేడం, ఈ విషయంలో మీకు సంబంధం లేదు. ఉంది బావా, నాకు మాత్రమే సంబంధం ఉంది. ఎందుకంటే దీప కడుపులోని బిడ్డ మా నానమ్మ, కాబట్టి ఆ బిడ్డ మీద మా అందరికీ హక్కు ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ అలాగే కాంచన చూస్తూ ఉంటే ఇక జోష్న, అవునత్త, దీప విషయంలో నువ్వెంత త్యాగం చేసావు. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి, తన మొదటి భర్తతో తెగతింపులు చేసుకుంది, ఒక కూతురు కూడా తల్లి. అయినా దీప లాంటి మనిషిని నీకు బాగా కోడల్ని చేశాడు, కానీ నువ్వు దీప మీద జాలితో తనని కోడలుగా ఒప్పుకున్నావు. అలాంటప్పుడు దీప తన ప్రాణత్యాగమైనా చేసి నీకు నీ తల్లిని ఇవ్వాలి, కానీ దీప
తన స్వార్థం కోసం తన కడుపులోని బిడ్డని మీ అందరి ఎమోషన్స్తో ఆడుకుంటుంది. బావతో కూడా ఎమోషన్స్తో ఆడుకుంటుంది. అలాంటి దీపని మీరు సమర్థిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. బావ ఎప్పుడు దీప గురించి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అవును, ఇప్పుడు కూడా బావ దీప విషయంలో మీ అందరితో అబద్ధం చెప్తున్నాడు. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. దీప బావని మార్చేసింది. ఇదంతా అబద్ధం. నేను నమ్మను. ఎందుకంటే బావ ఇప్పటి వరకు దీపని హాస్పిటల్కి తీసుకెళ్ళిన రిపోర్ట్స్ని మీకు చూపించాడా చెప్పు అని వెనకాలనే అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే, ఏంటి బావా మాట్లాడవేంటి? నిజంగానే దీప బిడ్డని కంటే చనిపోతుంది. దానికి డాక్టర్ రిపోర్ట్స్ ఇస్తారుగా, ఏవా రిపోర్ట్స్ అని వెనకాలనే ఒక్కసారిగా రిపోర్ట్స్ చూపించు బావా, ఏవా రిపోర్ట్స్ ఎక్కడున్నాయి చెప్పండి అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ జ్యోత్స్న ఏంటి ఇలా లింక్ పెట్టింది. జ్యోత్స్నకి అనుమానం వచ్చిందా? ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటే ఇక కాంచన, ఒరే కార్తీక్, జ్యోత్స్న మాట్లాడుతుంది మాటలకి సమాధానం చెప్పవేంట్రా? అంటే మీరు నాతో అబద్ధం చెప్తున్నారా? చెప్పరా అని వెనకాలనే ఇక కార్తీక్, మమ్మీ అలా కాదు అని అంటూ ఉంటే, అత్త, బావ ఎప్పుడు నీ దగ్గర అబద్ధమే చెప్తూ ఉంటాడు. అవును, బావ దీప ఆడిస్తున్న తోలుబొమ్మ. దీప ఏం చెప్తే అది బావ వింటాడు. వాళ్ళు చెప్తుంది అబద్ధం. నిజానికి దీపకి ఎటువంటి ప్రమాదం లేదు. బావ కావాలని మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. ఒకవేళ అలాంటి ప్రమాదమే ఉంటే బావ ఎప్పుడో అందరికీ ఈ విషయాన్ని చెప్పేవాడు. ఇలా దాచిపెట్టేవాడు కాదు. దీప తన పిల్ల కోసం, శౌర్య కోసం ఇదంతా చేస్తుంది. బావ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ ఇంటి రక్తాన్ని ఎప్పటికీ మీకు వారసుని కనకూడదని చేస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా శౌర్యకి ఈ ఆస్తి మొత్తం, ఈ గౌరవం ఇదంతా కూడా దక్కుతుంది కదా. వేరే వాళ్ళు పుడితే ఆ ప్రేమ దక్కదు కదా. అందుకే తన బిడ్డ కోసం దీప కడుపులోని బిడ్డని చంపాలనుకుంటుంది. అది చెప్పలేక బావతో ఇలా నాటకాలు ఆడుతుంది. దీప ఒక హంతకురాలు, దీప ఒక స్వార్థపర్రాలు, దీప ఒక దుర్మార్గమైన మనిషి అని అనగానే దీప ఒక్కసారిగా జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. దీప అని అనగానే ఇక జ్యోత్స్న, నోరు మొయ్, ఇంకొక్క మాట నీ నోటముట వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏ కన్నతల్లైనా తన బిడ్డని చంపాలని అస్సలు అనుకోదు కూడా. నేను కూడా నా బిడ్డ, నా ప్రాణాలు తెగించి నా ప్రాణాలతోనైనా నా బిడ్డని కాపాడుకోవడం కోసం నా ప్రాణ త్యాగానికైనా చేస్తానన్నాను. కానీ మా బావ దానికి ఒప్పుకోలేదు. అవును అని అనగానే ఇక దశరథ, ఇలాంటి వాళ్ళకి ఎందుకు అర్థమవుతాయిలే అమ్మా, మనుషుల ప్రాణాల గురించి ఆలోచించే వారికి అర్థమవుతుంది కానీ అని అంటాడు. డాడీ, దీపకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే దీప చేసే పని నీకు కూడా ఇష్టమేనమ్మా. అవును, పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. కానీ దీప ప్రాణాలతో ఉండడమే కదా ముఖ్యం అని వెనకాలనే శివనారాయణ, కరెక్ట్గా చెప్పావు దశరథ. కార్తీక్ చేసే పనిలో ఏమాత్రమూ తప్పులేదు అని వెనకాలనే అక్కడే ఉన్న కాంచన అయితే, నాన్న, అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే. నేను దీప బిడ్డను వదులుకోవడానికి ఇంకేదో కారణం ఉందనుకున్నాను. కానీ దీప ప్రాణాలతో ఉండదు అంటే నేను కూడా ఒప్పుకోను నాన్న. అవును, నా ప్రేమ నా బిడ్డ పుట్టబోయే మనవల మీద చూపించాలి అనుకున్నాను. ఆ అదృష్టం నాకు లేదనుకుంటాను. నా కోడలు కొడుకు జీవితాంతం కలిసి ఉండడమే కదా నాకు కావాల్సింది అని అంటూ ఏడుస్తూ కాంచన లోపలికి వెళ్తుంది. ఇక జ్యోత్స్న కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక శ్రీధర్ అయితే దీప దగ్గరికి వస్తాడు. చూడమ్మ దీప, మీ అత్తగారు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ కాంచన మొహంలో ఇంత బాధని ఎప్పుడూ కూడా నిన్ను చూడలేదు. కాంచన నన్ను వద్దనుకున్నప్పుడు కూడా ఇంత బాధపడలేదు. నిజంగా ఇలాంటి కారణం చేతే మీరు బిడ్డను వదులుకుంటే దానికి మేమెవ్వరం కూడా ఏమీ అనం. కానీ ఇంకేదైనా కారణం ఉంటే కాంచనని మాత్రం బాధ పెట్టద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక దీప అలాగే కార్తీక్, దీప పద అని చెప్పేసి వెళ్తూ ఉంటే దీప ఒక్కసారిగా ఏడుస్తూ కార్తీక్ని హక్ చేసుకుంటుంది. దీప, బావా, ఇంతమందిని నేను బాధ పెడుతున్నాను. అతని ఎంతో బాధ పెట్టాను. తప్పంతా నాదే. నేను ఇలా చేసి ఉండకూడదేమో. దీప, ఇది మనం అత్త కోసం చేస్తున్నాం, మన కోసం కాదు కదా. అయినా ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు కృంగిపోనని నాకు మాటిచ్చావు. పద దీప అని వెనకాలనే, ఇంత ధైర్యంగా నువ్వెలా ఉండగలుగుతున్నావు బావా అని దీప ఎమోషనల్గా అవుతూ ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక జ్యోత్స్న అయితే హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.
దీప నిజంగా అబార్షన్ కోసం వెళ్తుందా, లేదంటే మా మమ్మీకి బోన్ మ్యారో ఇవ్వటానికి కోసం దీప ట్రీట్మెంట్కి సిద్ధం అవుతుందా? అదేంటో తెలియాలంటే నేను హారిక దగ్గరికి వెళ్ళాలి. అవును, అక్కడికి వెళ్తే నాకు విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి జోష్న హాస్పిటల్కి వెళ్ళబోతూ ఉంటే ఇక దశరథ, జోష్న ఎక్కడికి వెళ్తున్నావు? డాడీ చిన్న పనుంది. ఏం పని? దీప కార్తీక్ హాస్పిటల్లో ఉన్నారు. ఆ విషయం తెలుసుకోవడానిక వెళ్తున్నావు నువ్వు? డాడీ నోర్బై, ఎన్నిసార్లు చెప్పినా మారవా? శివనారాయణ అలాగే పారిజాత హాల్లోకి వస్తారు. ఏమైంది దశరథ? మనం చెప్పకుండానే జోష్న కాంచన ఇంటికొచ్చింది. దీప కార్తీక్ మీద ఎన్నో నిందలు వేసింది. ఇప్పుడేమో వాళ్ళ కోసం హాస్పిటల్కి వెళ్తుంది. ఏంటి నాన్న, జోష్న ఎంత చెప్పినా మారదా? అసలు తన పనేంటో తను చూసుకోదా? జోష్న, ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావా? అంటే తాత అది ఏంటండి, హాస్పిటల్కి వెళ్ళడం ఏదో పెద్ద నేరంలాగా అలా మాట్లాడతారేంటి? వెళ్తే తప్పే ఉంది. నువ్వు నోర్మి, అసలు కారణమే నువ్వు. కార్తీక్ దీప మాటలు విన్నావే కానీ విషయం ఏంటో తెలుసుకోకుండా కాంచనకి ఫోన్ చేసి నీ నోటుకొచ్చింది వాగుతావా? కాంచన ఈరోజు ఇంత బాధపడటానికి కారణమే నువ్వు. బాగుంది, దీప బిడ్డను వదులుకోవడం కోసం కాంచన బాధపడుతుంటే నన్నంటారేంటి? తప్పంతా నీదే పారిజాతం. ఎందుకంటే విషయం తెలిసినప్పుడు దానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా వాగితే ఇలాగే ఉంటుంది. అయినా ఇప్పుడు మాట్లాడాల్సింది జోస్న గురించి. చూడు జోస్న, మీ అమ్మ ట్రీట్మెంట్ అయ్యే వరకు నువ్వు ఇల్లు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే కార్తీక్ దీప విషయంలో నువ్వు జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఒకవేళ నా మాట కాదని వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఈ తాత వేరే రకంగా మాట్లాడు, గుర్తుపెట్టుకో అని వెనకాలనే. సో ఒక్కసారిగా జోస్న షాక్ అయిపోతుంది. ఇక దశరథ ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, దీప ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక దశరథ అయితే హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇక జోస్న డాడీ అలాగే దీప కార్తీక్ని చూస్తూ ఉంటే నిజం తెలిసినట్టే అనిపిస్తుంది. అవును, కానీ వీళ్ళకి నిజం తెలిసిందే లేదో తెలుసుకోవాలంటే నేను బయటకు వెళ్ళాలి. ఈ గ్రాని కూడా ఇప్పుడు నాకు హెల్ప్ చేసే పొజిషన్లో లేదు. తాత ఏమో నన్ను ఇంట్లో కదలనివ్వట్లేదు. అలాంటప్పుడు నేను ఎలా హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలా నిజాన్ని తెలుసుకోవాలి? ఇప్పుడు నాకు ఈ టైంలో ఎవరు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి జోస్న అయితే కాశీకి కాల్ చేస్తుంది. ఇక కాశీ జోష్నకేంటి నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి, హలో ఏంటి నాకు ఫోన్ చేసావు? కాశీ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నాకు ఒక హెల్ప్ చేస్తావా? చూడమ్మా మహాతల్లి, ఒకసారి నీకు హెల్ప్ చేసినందుకు నా జీవితాన్నే నేను పోగొట్టుకున్నాను. మళ్ళీ నీ మాయలో నేను పడను. అది కాదు కాశీ, ఎంతైనా నువ్వు నాకు తమ్ముడివి. అక్క కోసం ఆ మాత్రం హెల్ప్ చేయవా? అలానే కదా నీ మాయ మాటలతో నన్ను నమ్మించి ఈరోజు ఇలా నేను డ్రైవర్గా అయిపోయేలా చేశావు. చాలు, డ్రైవర్గా ఉన్నావా? కాశీ, నేను చెప్పేది విను. చూడు మహాతల్లి, నువ్వేం చెప్పినా నేను విన్ను. ఎందుకంటే నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఇంకొకసారి తప్పు చేయను, ఒకరి మాటల్ని నమ్మను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే స్వప్న, ఎవరు నీకు ఫోన్ చేశారు అని అంటుంది. అది స్వప్న, జోష్నక్క. ఆహా, ఇన్నాళ్ళకి బుద్ధొచ్చిందన్నమాట. రాకుండా ఉంటుందా? జీవితంలో చాలా పెద్ద దెబ్బ తిన్నాను, నా జీవితాన్ని కోల్పాను, ఇక కూడా మారనా అని అంటాడు. ఇక స్వప్న, ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటే నీకే మంచిది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే